నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము రోమపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని, ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, నేను యాకోబును ప్రేమించి తిని, ఏశావును ద్వేషించి తిని. ఈ వాక్యం యొక్క అర్థం, యాకోబును అతని వంశీయులను నిత్య రక్షణకై ఎన్నుకున్నట్లు, ఏశావును అతని వంశీయులను నిత్య శిక్షకై ఎన్నుకున్నట్లు కాదు. లోకానికి దేవుణ్ణి చూపించడానికి, ప్రత్యేక దీవెనను ఇవ్వడానికి యాకోబు వంశీయులను ఎన్నుకోవడం జరిగింది. అయితే 9-11 వచనాలు ప్రకారం యాకోబు వంశీయులు వారి పిలుపును నెరవేర్చడంలో విఫలులయ్యారు. అందుచేత వారు దేవుని చేత విసర్జించబడ్డారు. అంతేగాక ప్రేమింపబడని వారు, అనగా అన్యులు, విశ్వాసం ద్వారా దేవునికి విధేయులు కావడం ద్వారా జీవము గల దేవుని పిల్లలు అయ్యారు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.